హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఫ్లవర్స్ అండి. సో ఇవి వచ్చేసి డై ఫ్లవర్స్ అనమాట. అంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేవి. అండ్ మన ఇంట్లో ప్లాస్టిక్ కవర్స్ అనేవి ఉంటాయి కదా, అవి బయట పారేయకుండా ఇలా ఫ్లవర్స్ కానివ్వండి లేదా డెకరేటివ్ ఐటమ్స్ ఏదైనా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని డెకరేట్ చేసుకోవచ్చండి. సో ఈ ప్లాస్టిక్ కవర్స్ అనేవి బయట పారేయటం వల్ల భూమిలో కలిసిపోకుండా ఉంటాయి కదా. సో దానివల్ల కొంతమంది అయితే వీటిని అసలు అమ్మడం కూడా లేదు, బయట ఎక్కువ దొరకడం కూడా లేదు. సో ఒకవేళ మీ ఇంట్లో ఇలాంటి కవర్స్ ఉంటే బయట పారేయకుండా ఇలా ఈజీగా ఫ్లవర్స్ అనేవి రెడీ చేసుకోండి. ఎలా చేయాలి ఏంటి అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా. సో యాస్టీస్ మీరు కూడా ఇలాగే చేయండి. సో చాలా బాగా వస్తాయి. సో నా దగ్గర కొన్ని కలర్స్ ఉన్నాయి. సో ఆ కలర్స్తో నేను చేశాను. సో వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఓకేనా. అండ్ ఈరోజు మహాశివరాత్రి కదా, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఆ శివయ్య ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని కోరుకుంటూ హ్యాపీ మహాశివరాత్రి అందరికీ. శివయ్యకి నైట్ జాగారం చేస్తారు కదండి. సో అది ఎలా చేస్తారు? శివయ్య 4 జాముల పూజ అంటే ఏంటి? రాత్రంతా జాగారం చేసి శివయ్యని ఆరాధిస్తే ఆ శివానుగ్రహం అనేది మనకు కలుగుతుందని చాలామంది చెప్తుంటారు. అలాగే నైట్ జాగారం చేయాలి అంటే చాలామంది ఉండలేరు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ లింగోద్భవ సమయంలో మాత్రం మేల్కోండి. అంటే ఈ సంవత్సరం వచ్చేసి 11:50 నుంచి 1 మధ్యలో ఉంటుందండి. సో ఆ టైంలో పరమేశ్వరుడు అంటే లింగోద్భవం చెందిన టైం అన్నమాట. సో ఆ టైంలో కానీ శివారాధన, శివ పూజ, అలాగే శివాభిషేకం చేస్తే ఆ శివయ్య అనుగ్రహం అనేది ఖచ్చితంగా అందరిపైన మీ పైన ఉంటుంది. సో ఈ 4 జాములు అంటే నైట్ 6 o'clock అంటే రేపు ఈవినింగ్ 6 నుంచి 9 వరకు, అలాగే 9:25 నుంచి 12 వరకు, ఆ తర్వాత 12 తర్వాత నుంచి 4 hours ఉంటుందండి, 3 వరకు, 3 నుంచి మళ్ళీ 6 వరకు. ఈ 4 టైమ్స్ని ఈ 4 జాములు అంటారండి. సో 4 అవర్స్కి ఒక జాము అనే చొప్పున ఉంటుంది. సో జాగారం చేస్తూ శివారాధన చేస్తూ ఉంటే మనకి నిద్ర కూడా అనేది ఉండదండి. సో మొత్తం మనసంతా, మైండ్ అంతా శివుని పైన, శివనామ స్మరణ పైన, అభిషేకం పైన, పూజల పైన మనం కానీ నిలిపామంటే మనకు నిద్ర అనేది ఉండదు. సో మీరు కూడా ఇలాగే 4 జాముల పూజ చేసుకొని ఆ 4 జాముల్లో శివునికి పాలతో కానీ, ఆవు పాలతో కానీ, లేదా మంచి నీళ్ళతో అయినా కనీసం అభిషేకం చేసి శివ పూజ చేసుకొని ఆ శివానుగ్రహం మీ అందరిపైన ఉండాలని కోరుకుంటూ, సో ఇదండి 4 జాముల పూజ. సో అందరూ చేసుకోండి, అందరూ జాగారం ఉండండి, ఓకేనా. సో ఇలా మనం ఈ ఫ్లవర్ అనేది రెడీ చేసాం కదా. సో మీరు నా మాటలు వింటూ ఈ వీడియో అనేది చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ఈ ఫ్లవర్ అనేది నేను ఎలా చేశానో మళ్ళీ ఒకసారి చూడండి. సో చేసిన తర్వాత ఇలా ఒక పేపర్తోని ఫోల్డ్ చేసి ఆ తర్వాత దానికి నేను దారం అనేది చుట్టానండి మొదలుకి. సో అక్కడ అలా పెట్టేసి గమ్ముతో అతికించేస్తే సరిపోతుందండి, ఉండిపోతుంది ఫ్లవర్ అనేది, ఓకేనా. ఇలా రెడీ చేశానండి. అన్ని ఫ్లవర్స్ అన్ని కలర్తో తీసుకున్నాను. ఫ్లవర్స్ ఒక్కో ఫ్లవర్ తీసుకున్నాను. సో డిఫరెంట్ కలర్స్లో తీసుకున్నాను కవర్స్ అనేవి. సో ఇలా ఒక డబ్బాలో కానివ్వండి, లేదంటే ప్లాస్టిక్ బాటిల్లో అయినా పెట్టుకోవచ్చు. ఇది డెకరేట్ చేసుకోండి ఇలా. సో ఇలా డెకరేటివ్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి డబ్బాలు, లేదంటే స్టోరేజ్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి.